రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు గారు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి శాసనసభ పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేత చంద్రబాబు గారు ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని, 100కి 100 పాళ్ళు 3 పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని, ఎన్డీఏ ఎన్నికల్లో 93% సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదని, ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని, ప్రజల తీర్పుతో మనమందరిలో మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. భాజపా పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు. తెదేపా, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. భాజపా, తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. ఎలాంటి పొరపచ్చులు లేకుండా కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సహకారం అవసరం. మీ అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతలు హాజరవుతున్నారు. సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా తమ సహాయ సహకారాలు అందిస్తారని కేంద్ర నేతలు చెప్పారు. నా కుటుంబానికి అవమానం జరిగింది. ఓటర్లు ప్రవర్తించే తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చిందని విర్రవీగితే అదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమించే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్ష రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసే అడుగు పెడతానని చెప్పా. నా శపథానికి ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజలు నిలబెట్టారు. పోలవరం పనులు 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్ళందిస్తాం. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్దాం. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది, సంక్షోభంలో ఉంది. ఎన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. రైతులు అప్పుల పాలయ్యారు. 10 ఏళ్ల తర్వాత రాజధాని ఏందంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తాం. 3 రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం. సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే వస్తా. మిత్రులు పవన్తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. మీలో ఒకరిగా ఉంటాం. హోదా సేవ కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. ఒక సిగ్నల్కి మరో సిగ్నల్కి గ్యాప్ పెట్టుకోండి. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని స్పష్టంగా ఆదేశించాం. దాడులు చేసి బాధితులపై కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తాం. రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కింది. 3 ఎంపీల కేంద్రంలో మంత్రులుగా ఉండే అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు క్యాబినెట్లో చోటు కల్పించారు. సాధారణ వ్యక్తిగా ఉన్న శ్రీనివాస్ వర్మ భాజపా ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడే ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఆరా తీస్తే పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని తెలిసింది. సామాన్య కార్యకర్తలను గుర్తించిన పార్టీ భాజపా. తెదేపా, జనసేన కూడా అలా చేస్తున్నాయి. 10 ఏళ్ల మోడీ పరిపాలన దేశ ప్రతిష్టను పెంచింది. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు తీసుకొచ్చింది. 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగబోతోంది. ఆయన కల వికసిత్ భారత్ 2047, మనది వికసిత్ ఆంధ్రప్రదేశ్. ఈ లక్ష్యంతో ముందుకెళ్లాలని చంద్రబాబు గారు అన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మరికొంతకాలం ఎదురు చూడాలి. రేపు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో తప్పనిసరిగా మీ పేరునైతే కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.